శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ అంటే 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ అంటే 15 days ఏప్రిల్లో ఎలా ఉండబోతోంది అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ రాశుల వాళ్ళ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అంటే ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఉంటే మీరు ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు నేనే మీకు సూచిస్తాను. మనం ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాము. 16 నుంచి 30 ఏప్రిల్ వరకు కూడా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుందండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు చాలా తెలివిగా ఉంటారు, సీక్రెసీ మెయింటైన్ చేస్తుంటారు, ఆదరణ ఎక్కువ, మీకు జ్ఞాపశక్తులు అమోఘం, ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వడంలోనూ అలాగే సలహాలు తీసుకోవడంలోనూ ఔన్నత్యం మీకు బాగా ఉంటుంది. మహా తెలివైన వారు. ఇక్కడ మీ ఈ వారంలో, ఈ వారం అంటే ఈ 15 రోజుల్లో కూడా మీకు రావాల్సిన డబ్బులు లేట్ అయిపోతూ ఉంటాయండి, ఆలస్యం అయిపోతూ ఉంటాయి. సకాలంలో మీ డబ్బులు రావు. ఎందుకంటే మీకు జనరల్ శని ప్రభావం వల్ల స్లో అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే చాలామందికి గాయకులు కానీ, యాంకరింగ్ వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళకు కూడా అవకాశాలు త్వరగా రావు, పట్టాన్ని రావు, స్టక్ అయిపోతూ ఉంటాయి. ఏదో ప్రభావం వల్ల, ఎవరో అడ్డుపడడం వల్ల వాళ్ళు ఉన్న అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి. కానీ లేట్ అవుతుందేమో తప్ప అవకాశాలు రాకుండా ఉండవు. లేట్ అవుతుందేమో తప్ప ధనం రాకుండా ఉండదు, వచ్చి తీరుతుంది. అదేకాకుండా మీరు ప్రయాణాలు బాగా ఎక్కువ చేస్తుంటారండి. ముఖ్యంగా షార్ట్ జర్నీస్ ఎక్కువ. మీ సోదరులను కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి మీరు ఫైనాన్షియల్గా కానీ, మాట పరంగా కానీ మీరు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూ ఉంటారు. అలాగే విద్యలో కూడా కష్టపడి చదివిందే విద్య రాదు. ఇప్పుడు శని ప్రభావం బాగుంది కాబట్టి విద్యలో ఆటంకాలు లేకుండా నిరాటంకంగా విద్య సాగుతూనే ఉంటుంది. భయపడకండి. అంతేకాకుండా తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, అన్ని విషయాల్లో అద్భుతంగా ఉంటారు. ఆవిడ ప్రాబ్లం లేదు. అంతేకాకుండా మీరు వాహనాలు, గృహాలు, సౌఖ్యం కూడా ఉంటుంది ఎక్కువగా. శని రాహువులు పంచమ స్థానంలో తప్పు. సర్పదోషం ఉంటుంది కదా. రాహు ఎవరితో కలిసిన సప్తమంలోనూ పంచమ స్థానంలోనూ రాహు దోషకారకుడు అయిపోతూ ఉంటాడు. అంటే కొంతమంది పిల్లలు పుట్టే వాళ్ళకి లేట్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది సంతాన యోగం ఉండకుండా డిలే అయిపోతూ ఉంటుంది. ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి, లేడీస్ ఆడవాళ్ళు ఉంటారు కదా, పుత్రిక సంతానం, వాళ్ళ వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం, అంటే వాళ్ళకి ఉద్యోగం రాలేదనో, అదే పెళ్ళి కావట్లేదనో, లేకపోతే ఇక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ ఆడవాళ్ళ వల్లే కాదండి, మీ పుత్ర సంతానం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. అంతేకాకుండా మీరు మీ దాంట్లో కళారంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చక్కగా బాగుంటుందండి. భూములు కూడా కొనుగోలు చేసుకుంటూ ఉంటారు, వార్తా సేకరణ చేస్తూ ఉంటారు. అంటే పంచమస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల వార్తల సేకరణ, అలాగే కంప్యూటర్స్ హార్డ్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల మీకు సోదరు వాళ్ళ యొక్క ప్రభావం బాగా ఉంటుంది. శుక్ర రాహుల కాంబినేషన్ అద్భుతం. శుక్ర రాహుల కాంబినేషన్ వల్లే మీకు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. మీకు అనేక శుభకార్యాలు వాటంతట అవే కలిసిస్తూ ఉంటాయి. ఏదైనా సరే 10th house నాడు రవి మేషరాశిలో, అగ్నితత్వ రాశిలో, మిత్రక్షేత్రంలో అద్భుతంగా ఉన్నాడు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయండో. ఆరోగ్యంలో ఉన్నాడంటే అద్భుతం, పవర్ ఎక్కువ ఉంటుంది. అలాగే తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి స్టబర్న్గా, దృఢంగా, బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. మీ ఆయన జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ఆడవాళ్ళకి మీకు చెప్తున్నానండి, చక్కగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఏమాత్రం ఇబ్బంది పడకండి. విదేశాలు కూడా వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది. మీ ఇంట్లో కూడా శుభకార్యాలు, ధర్మకార్యాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా రోగభయం కానీ, రుణభయం కానీ, శత్రువుల వలన అపవాదులు కానీ,
అంటే శత్రువుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కానీ లేకుండా ఉంటాయి. భార్యాభర్తల యొక్క అనురాగము, అన్యోన్య దాంపత్య జీవితం కూడా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు సప్తమస్థాన గురుడు ఇస్తాడు. ముఖ్యంగా వివాద వేడుకలు, ధర్మకార్యాలు ఇంట్లో జరగడానికి అవకాశం ఉంది, శుభకార్యాలు అనమాట. సో ఈ విధంగా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా కొత్త కొత్త వెంచర్స్ మీరు స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా భాగ్యస్థానంలో కుజుడు, మీ రాశ్యాధిపతి కుజుడు భాగ్యంలో నీచపట్టి ఉన్నాడు అంటే బలం తక్కువగా ఉంది. మరి మీ రాశ్యాధిపతికి బలం కలిగించాలని ఏం చేస్తామనండి? మనం సుబ్రహ్మణ్య స్వామి పూజించాం, మీరు ఆల్రెడీ చేస్తున్నారుగా. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం, అలా సుబ్రహ్మణ్య స్వామికి బలం తీసుకురావడం వలన పగడం మాత్రం అంటే పగడం పక్కా పెట్టండి స్టోన్స్. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వలన, సుబ్రహ్మణ్య స్వామికి బలం తీసుకురావడం వలన విదేశాలు వెళ్తారు. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సక్సెస్ అవుతారండి. అయితే భూముల వలన తగాదాలు, ప్రాబ్లమ్స్, అంటే ల్యాండ్స్ అంటాం కదా, ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం కుజుల వల్ల ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆ స్వామిని పూజించండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదైనా గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది మీకు. ఆల్రెడీ ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా స్థిరమైన ఉద్యోగం ఉండడము, స్థిరమైన సంపాదన, స్థిరమైన ఆలోచనలతో ఉండడము, మీ పై అధికారి, మీరే అధికారి, పై అధికారుల చేత కూడా మన్ననలు పొందుతూ ఉంటారు. అద్భుతంగా బాగుంది. ఏదైనా మీకు ఒక్కడు కేతువు 11వ భావంలో ఉన్నాడు. ఆయన మీకు చాలా అండి గురుదృష్టి కూడా ఉంది. అందుకని చెప్పి వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడు నిరంతరంగా హ్యాపీగా ఉంటారు. సప్తమ భావంలో గురుడు, మీ 11వ భావంలో కేతు, వీళ్ళిద్దరు చాలా బ్రహ్మాండంగా ఉంటారు. కేతు కుచమారుడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా డెవలప్ అవుతారు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా సక్సెస్ అవుతారు, ప్రమోషన్స్ వస్తాయి అంటాం ఖచ్చితంగా ఉన్నాయి మీకు. అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి, నిరంతరము ధనప్రాప్తి కలుగుతుందండి. ఏ భార్యాభర్త దగ్గర ఔన్నత్యము 11వ భావం కూడా చూస్తాం. చాలా ప్రేమ బాగా ఉంటుంది. ముఖ్యంగా మీ అక్కయ్యలకి, అన్నయ్య గారికి చాలా అద్భుతమైన కాలము. వృశ్చిక రాశి గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే అసలు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం. సో మీ రాశి వారికి చాలా బాగుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. 30వ తారీఖుని మనం సింహాచల లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క దర్శనం కలగబోతోంది. ఈ మధ్యనే చూశాను పేపర్లోను. సో ఈ విధంగా మనం స్వామివారిని, లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శనం చేసుకున్న ఆ రోజు మనం స్వామివారి యొక్క దర్శనం ఇంట్లో గుళ్ళో కానీ చేసుకుని పూజించిన మనకి విపరీతమైన ధైర్యాన్ని ప్రసాదించే అద్భుతమైన దేవుడు ఎవరంటే నరసింహస్వామి. సో ఆయన చూద్దాము అని దండం పెట్టుకుందాము. గ్రహాలలో వచ్చే ప్రభావాలన్నీ తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కాలసర్ప దోషంలో గ్రహాలన్నీ ఉన్నాయండి. ఒక్క చంద్రుడు తప్ప 6 గ్రహాలు కూడా, రాహు నుంచి కేతు వరకు కూడా గ్రహాలన్నీ కూడా సవ్యకాల సర్పదోషాన్ని ఉంది. సో ఈ విధంగా మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మన సుబ్రహ్మణ్య స్వామిని, లక్ష్మీనరసింహ స్వామిని పూజించడం వల్ల మొత్తం దోషాలు తొలగడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. రెమెడీస్ అంటే మనం ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి కూడా చెప్పదగ్గ సూచన పరిహారాలండి. ఇప్పుడు ఈ 15 రోజులు కూడా సర్పదోషం ఉందండి. రాహుకేతుల మధ్యలో 8 గ్రహాలు ఉండిపోయాయి. చంద్రుడు కూడా బయటకు వచ్చేస్తాడు అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండిపోతే, సపోజ్ రాహుకేతుల మధ్యలో శనీశ్వరుడు, రాహు దగ్గరే శనీశ్వరుడు, బుధ శుక్రులు ఉండడము, రవి, గురు, కుజ, కేతువులు, ఈ రాహుకేతుల మధ్యలోనే ఇన్ని గ్రహాలు ఉండిపోవడం వల్ల సర్పదోషం కూడా ఏర్పడుతుంది. సవ్యకాల సర్పదోషం అంటాం. సో ఈ సర్పదోషాన్ని నుంచి మనం బయటపడాలన్నా, కొద్దిగా సర్పదోషాన్ని నుంచి మనకి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా ముఖ్యంగా చేయవలసిన పని శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తీశ్వరుడు పూజించడం వల్ల, హస్తీశ్వరుడిని శివుడిని అమ్మవారిని పూజించడం వల్ల, అలాగే రాహుకేతులకి సర్పదోషం కోసం శ్రీకాళహస్తిలో పూజలు చేస్తారండో. అక్కడ చేయించుకోవడం వల్ల ఒకవేళ కుదరకపోతే మన ఊళ్ళోనే మన రాహుకేతులకు సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల చాలా మటుకు సర్పదోషం అనేది, సవ్యకాల సర్పదోషము అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి, గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఇవ్వకుండా వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. మంచి ఫలితాలు ఇవ్వకుండా మనకి కొద్దిగా ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 12 రాశులకి ఒక్క చంద్రుడు అక్కడే బయటకు వస్తాడు అనుకోండి, అయినప్పటికీ కూడా సర్పదోషమే. సో ఇలా మనం దోషాల నుంచి బయటపడాలంటే ఇది చెప్పినట్టు శ్రీకాళహస్తీశ్వరుడిని అంటే శివుడిని, అమ్మవారిని పూజిద్దాం.
ఎందుకంటే పార్వతి అమ్మవారిని పూజిస్తే గ్రహాల యొక్క ప్రభావం ఉండదు కదండి. పాము రూపంలో ఆవిడ నడుము గొడ్డాణం రూపంలో ఉంటుంది కదా, సర్పు రాహుకేతువులు. సరే, అది పక్క పెడితే ముఖ్యంగా ఈ పూజలు చేయించుకోవడం వలన, అలాగే అమ్మవారికి మన ఊళ్ళోనే కుంకుమ పూజ కానీ లేదా చండీ హోమాలు కానీ చేయించుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన, శివాభిషేకాలు చేసుకోవడం వలన, అన్నిటికంటే ముఖ్యమైనది ఈ నెలలో 28వ తారీఖునే వైశాఖ మాసం వచ్చేస్తుంది. అందున 30 తారీఖు మన సింహాచల నరసింహస్వామి చందనోత్సవం జరగబోతుంది. సో అంటే ఏంటి, మనం నిజరూప దర్శనాన్ని సింహాచలంలో నరసింహస్వామికి గంధంతో, మీకు తెలియదు ఉందండి, మొత్తం స్వామివారిని కప్పేస్తారు, చేసేస్తారు. ఇప్పుడు స్వామివారికి ఆ గంధం తొలగించి నిజరూప దర్శనం కలిగిస్తుంటారు. ఆ స్వామిని చూసినా, ఆ స్వామివారిని పూజించినా మనకి ఈ రాహుకేతువులు కాదు కదా, ఎవరి వల్ల శనీశ్వరం వల్ల ఎటువంటి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వడమే కాకుండా మనకి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆ లక్ష్మీనరసింహస్వామి మనకు కాపాడతారు. పైగా ధైర్యాన్ని ప్రసాదిస్తారు. మనకి ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పెళ్లి కాకుండా ఉన్నా, లేకపోతే పుత్తూరుగా ఇబ్బంది కలిగినా, లేకపోతే ఉద్యోగాల సమస్యలు ఉన్నా, ఇటువంటివన్నిటికీ కారకులు గ్రహాలే కదండి. సో కాబట్టి స్వామివారిని పూజలు చేద్దాం. ఇప్పుడు మేము అన్నీ చెప్పినా కూడా నాలెడ్జ్ కోసం చెప్తున్నాం. మీ కష్టాన్ని నమ్ముకోండి. మీరు ఎప్పుడైనా సరే మనం అనేది గ్రహాలు అనేది మేము చెప్తూ ఉంటాం, మీకు మనం దాన్ని రెమెడీ చేస్తూ ఉంటాం. కానీ కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడు. అంటే నిజాయితీగా కష్టపడి డెడికేటెడ్గా నిమగ్నమైపోయి ఉంటారు చూసారా, మీలాంటి వాళ్ళు కష్టపడతారే, వాళ్ళకి తిరుగులేని సామ్రాజ్యం, తిరిగే ఉండదు లైఫ్లో. సో కష్టపడండి, ప్రతి దాంట్లోనూ విజయం పొందండి. విజయం పొందుతూ భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి మీరు విజయం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో 12 రాసుల వారు కూడా మనం మీ కష్టాన్ని నమ్ముకుంటూ భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉందాం. సో ఈ విధంగా ఈ 15 రోజులు మీకు కలిసి రావాలని, ఆ లక్ష్మీనరసింహ స్వామి యొక్క దీవెనలు, ఆయన యొక్క కరుణ కటాక్షాలు మీ మీద, మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.